ఓం శ్రీమాత్రే నమః. కొబ్బరికాయలోని ఆంతర్యం. జుట్టు లేని కొబ్బరికాయ కొట్టకూడదు అని చెప్తారు. ఎందుకు? దాని వెనుక ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉన్నదా? పిలక లేని కొబ్బరికాయ కొట్టడం దోషమవుతుందా? శ్రవణం కీర్తనం విష్ణోః, స్మరణం పాదసేవనం అర్చనం, వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం అని 9 రకాల భక్తి మార్గాలు. దీంట్లో చివరిది ఆత్మ నివేదనం అంటే భగవంతుడికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం. పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మస్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయ మానవ శరీరానికి ప్రతీక. కాయపైన ఉండే పొర చర్మం, పీచు మాంసం, దృఢంగా ఉండే చిప్ప ఎముకలు, అందులోని కొబ్బరి మనిషిలోని ధాతువు, కాయలోని నీళ్లు ప్రాణాధారం, పైన ఉండే 3 కన్నులు ఇడ పింగళ సుషుమ్న నాడులు, జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక. అందుకే మన శరీరాన్ని ఆత్మతో కలిపి నివేదించుకుంటున్న భక్తి భావముతో కొబ్బరికాయను కొట్టి భగవంతుడికి సమర్పించుకోవాలి. ఇది ఇందులోని పరమార్థం. అందుకే పిలక లేని కొబ్బరికాయ కొట్టడం దోషమే అవుతుంది. త్రిపురాసుర సంహారానికి వెళ్ళే ముందు పరమశివుడు గణపతిని పూజించి గణపతి కోరిక మేరకు తన తేజస్సుకు ప్రతిరూపంగా 3 కన్నులు జుట్టుతో తన శిరస్సులాగా ఉన్న కొబ్బరికాయను సృష్టించి నివేదనగా వినాయకుడికి సమర్పించాడు అని పురాణ గాథ. జై శ్రీరామ్.